బట్ 200 కోట్లు బడ్జెట్ అనగానే ఒక భయం ఉంటుంది డెఫినెట్‌గా. అరే! ఇంత పెట్టాం ఈ సినిమా మీద ఏంటి నెక్స్ట్? ఆ భయం ఇంకొకటి బాధ్యత 2. ఇప్పుడు ప్రెజెంట్ ఏ స్టేజ్‌లో ఉన్నారు మీరు? బాధ్యత, భయం 2 కలిసున్నాయి. భయానికన్నా యాంగ్జైటీ ఎక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే బాధ్యత ఏంటంటే నేను ఇంతగా తీసుకొచ్చే సినిమా ఇప్పుడు నాకు నచ్చిన అవుట్పుట్ కావాలి. బిగ్గెస్ట్ ఫియర్ నాకు ఇప్పుడు విఎఫ్ఎక్స్ది. చాలామందికి తెలియదు ఏంటంటే ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు విఎఫ్ఎక్స్ కొన్ని తప్పులు ఉన్నాయని ఒక 2-3 నలుగురు కూర్చొని రివ్యూ చేశారు. ఆ నలుగురిని నేను ఇప్పుడు తీసుకున్నా. వాళ్ళని తీసుకొని నేను ఒక ఫ్రేమ్ చూడను, యూట్యూబ్లో రివ్యూ ఇచ్చారు. విమర్శల్లో మీరు పాజిటివ్గా తీసుకోవాలి వెన్ దే ఆర్ రైట్. సో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళని వచ్చి మీరు ఓకే అంటేనే ఇది ఫైనల్ అవుట్పుట్ బయటకు వెళ్తే, లేకపోతే లేదు అని ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు క్యూసీ క్వాలిటీ చెక్ చేసేది. సో వాళ్ళ దగ్గర నుంచే ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ బయటకు వెళ్తుంది. చూసారా మీరు చిన్న చిన్న తప్పులు? నేను తప్పులు అంటే తప్పులు చాలా మందికి తెలియదు ఏంటంటే ఫస్ట్ టీజర్లో అసలు దర్ ఇస్ హార్డ్లీ ఎనీ విఎఫ్ఎక్స్, అతి తక్కువ. సెకండ్ టీజర్లో విపరీతమైన విఎఫ్ఎక్స్ ఉంది, అది ఎవరు పట్టుకోవాలా. చాలా విఎఫ్ఎక్స్ యాక్చువల్గా సెకండ్ టీజర్లో ఉంది, అది ఎవరు పట్టించుకోవాలి. అది ఫస్ట్ దాంట్లో ఉండేది 2-3 కూడా దే వర్ నాట్ దోస్ మిస్టేక్స్. వాళ్ళు టెక్నికల్గా కొన్ని పట్టుకున్నారు, విచ్ ఐ రెస్పెక్ట్ దెమ్ అ లాట్. టెక్నికల్గా ఐ న్యూ దే వర్ రైట్. సో దట్ వాజ్ వాట్ ఇట్ ఫోర్స్డ్ మీ టు గో రిక్వెస్ట్ దెమ్ టు కమ్ ఆన్ బోర్డ్.